హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? ముఖ్యంగా ఎలక్షన్ వ్యవస్థపై, ఎన్నికల కమిషన్పై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ అనుమానాలకు, ఈ సందేహాలకు బీజం పడింది ఇప్పుడు తాజాగా, ఇవాళ కొత్తగా కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నుంచే ఈ అన్ని అనుమానాలకు, సందేహాలకు బీజం పడింది. అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ నిర్వాహకంపై, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి తీరుపై చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ఏకపక్షంగా సాగిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎస్ఐఆర్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి 1కి 10 సార్లు తన పార్టీ నేతలకు హెచ్చరిస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియ పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఒక్కసారి ఓటు కనుక డిలీట్ అయితే తిరిగి దాన్ని చేర్చడం చాలా కష్టమని వైఎస్ జగన్ పదే పదే చెప్పారు. అంటే ఎస్ఐఆర్ పట్ల రాష్ట్రాల్లో, ముఖ్యంగా పార్టీలో ఎలాంటి భయంకరమైనటువంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతోంది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అది అటు సుప్రీంకోర్టులు కూడా అవునంటున్నటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ గతంలో ఇప్పటి వరకు ఈవీఎంలపై అనుమానాలు, ఈవీఎంల గోల్మాలు, ఈవీఎం హ్యాకింగ్పై అనుమానాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా అదే జరిగింది. అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3,500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి అంటే నిమిషానికి 4 ఓట్లు వేశారు. అది కూడా ఒక్కొక్కరు 2 ఓట్లు. ఇది ఎలా సాధ్యం? అసలు మానవ మాత్రుడికి సాధ్యమేనా? ఇది ఈవీఎం ప్రోగ్రామింగ్ చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు కదా. మరి ఈ ప్రశ్నలకు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదు? ఆ తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు వాస్తవానికి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ఇదే ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో తొలగించినటువంటి ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్ల కంటే ఆ అభ్యర్థికి లభించినటువంటి మెజార్టీ తక్కువగా ఉంటే, అంటే మెజార్టీ కంటే అభ్యర్థికి లభించినటువంటి మెజార్టీ కంటే అక్కడ ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పినటువంటి వ్యాఖ్యలు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత కూడా అదే జరిగింది. 102 సీట్లలో బీజేపీ విజయం సాధించినటువంటి 102 సీట్లు ఏకంగా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి సీటుతో సహా అక్కడ అభ్యర్థికి లభించినటువంటి మెజార్టీ కంటే ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లే ఎక్కువ. అంటే అటు తమిళనాడులో కూడా అదే పరిస్థితి. అంటే ఎస్ఐఆర్ ద్వారా మీరు అన్ని ఓట్లు తొలగించకపోయి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవి కదా. ఇదే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి, ప్రశాంత్ భూషణ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సీనియర్ న్యాయవాది, ఢిల్లీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు చాలా ఆలోచింపజేస్తుంది. ఈ మొత్తం సందేహాలు, మొత్తం వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది, వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పని చేస్తుంది అనేది చాలా క్లియర్గా, కేటగిరికల్గా ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. అవర్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఈజ్ కాంప్రమైజ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎలక్టోరల్ డెమోక్రసీ చాలా పలు విధాలుగా ఇది కాంప్రమైజ్ అయిపోయింది, రాజీ అయిపోయింది. ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో. ఆయన చెప్పేది అదే. ఏ ల్యాప్టాప్ ఈసీఐ విచ్ ఈజ్ సెలెక్టివ్లీ రిమూవింగ్ అండ్ యాడింగ్ ఓటర్స్ త్రూ ఏ కరప్ట్ అండ్ నాన్ ట్రాన్స్పరెంట్ ఎస్ఐఆర్. ఒక పారదర్శకత ఏమాత్రం లేని ఎస్ఐఆర్, తర్వాత అవినీతి విధానాల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే పనిగా ఓట్లు తొలగించడం, ఓట్లు యాడ్ చేయడం చేస్తూ పోతోంది అనేది ప్రశాంత్ భూషణ్ చెప్తున్నటువంటి మాట. ఈవీఎం విచ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ సీమ్ మ్యానిపులేటెడ్ అండ్ ఈసీఐ రిఫ్యూజింగ్ టు గివ్ సోర్స్ కోడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ దెమ్. ఈవీఎంతో మ్యానిపులేషన్ అనేది అదే పనిగా యథేచ్ఛగా జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సోర్స్ కోడ్ ఎక్కడిది అనేది చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు రావడం లేదు, ఒప్పుకోవడం లేదు. సరే, అది సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వల్ల చెప్పడం ఇష్టం పోయింది అనుకోవచ్చు. కానీ కనీసం వీవీప్యాట్ స్లిప్స్ కూడా ఎందుకు కౌంట్ చేయలేకపోతుంది? వీవీప్యాట్ స్లిప్స్ పెట్టిందే అందుకు కదా.
మరి వీవీప్యాట్ స్లిప్స్ ఎందుకు కౌంట్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? అదే అడుగుతున్నారు ప్రశాంత్ భూషణ్. ఈసీఐ నాట్ పుట్టింగ్ అవుట్ ఓటింగ్ ఫిగర్స్ ఫామ్ 17C ఇన్ పబ్లిక్ డొమైన్. కౌంటింగ్ ఓట్లకు సంబంధించినటువంటి ఫామ్ 17Cను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు ఈసీఐ? ఇంక్రీజింగ్ ద ఓట్స్ అండ్ డిక్లేర్డ్ ఆఫ్టర్ పోల్స్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ కౌంటింగ్. అంటే పోలింగ్ తర్వాత కౌంటింగ్ కొద్ది రోజుల ముందు ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరిగిపోయిందని ఎలా అంచనాలు వేస్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారు? నాట్ ప్రొవైడింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ క్యూస్ అవుట్ సైడ్ పోలింగ్ బూత్స్. నిజంగా అర్ధరాత్రి కనుక పోలింగ్ బూత్లలో పెద్ద ఎత్తున బార్లు తీరి ఉంటే ఓట్లు వేసేందుకు దానికి సంబంధించినటువంటి క్యూ లైన్స్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ లేదా ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు ఇచ్చినటువంటి స్లిప్స్ విషయంలో కానీ అటువంటి ఎక్కడ ఎందుకు బయటికి బహిర్గతం చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? ఆర్బిట్రరీలీ రిజెక్టింగ్ ద నామినేషన్స్ ఆఫ్ అపోజిషన్ క్యాండిడేట్స్. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థనలను ఎందుకు రిజెక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? సెలెక్టివ్లీ ఎన్ఫోర్సింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ అగైన్స్ట్ అపోజిషన్ క్యాండిడేట్స్. కేవలం ప్రత్యర్థి పార్టీలపైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎందుకు అప్లై చేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రయత్నిస్తోందనేది ప్రశాంత్ భూషణ్ పదే పదే ప్రశ్నిస్తున్నారంటే వ్యవస్థ ఎంత అర్ధరహితంగా, ఎంత నిర్వీర్యమైపోయింది, ఎలక్టోరల్ డెమోక్రసీ అనేది ఎంత నిర్వీర్యమైపోయింది, ఎలక్షన్ కమిషన్ను ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్పు చేతల్లో పెట్టుకుందనే విషయంపై ఇప్పటికే వస్తున్నటువంటి ఆరోపణలకు తోడు ఇప్పుడు తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ. అన్ఫార్చునేట్లీ ద కోర్ట్స్ అండ్ పర్టికులర్లీ ద సుప్రీం కోర్ట్ ఈస్ ప్లేయింగ్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఈసీఐ ఇన్ దిస్ థ్రోట్లింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియలో ఈసీఐ పాలు పంచుకుంటోంది. అదే సమయంలో న్యాయస్థానాలు ప్రత్యేకించి సుప్రీంకోర్టు పాత్ర కూడా ఇందులో ఉంది అని ప్రశాంత్ భూషణ్ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్తున్నారు. జడ్జెస్ షుడ్ రిమెంబర్ దట్ గోయింగ్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ థ్రోట్లింగ్ డెమోక్రసీ మే సెక్యూర్ దెమ్ ఏ ప్రమోషన్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్. అంటే ఇది మరీ విడ్డూరం ఇది. అంటే ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియలో ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుంటే అటువంటి న్యాయమూర్తులకు ప్రమోషన్లు వస్తున్నాయి, లేదా రిటైర్మెంట్ తర్వాత జాబ్స్ అనే విషయంలో గ్యారంటీ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా కీలకమైనటువంటి పదవులు లభిస్తున్నాయి అటువంటి న్యాయమూర్తులకు. అదే జరుగుతుంది దేశంలో ఇప్పుడు. అదే ప్రశాంత్ భూషణ్ చెప్తున్నటువంటి మాట. బట్ ఈజ్ క్రియేటింగ్ ఇంక్రీజింగ్ డిస్ట్రస్ట్ అండ్ యాంగర్ అగెన్స్ట్ హిమ్. కానీ ఇలా చేయడం వల్ల వారిపై సమాజంలో యువతలో ముఖ్యంగా ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఆగ్రహం, ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది, పెరుగుతోంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దే విల్ గో అవుట్ ఇన్ ignominy will be insulted in public by posterity. This is exactly what happened to the judges who failed to protect democracy and right in the past. On the other hand, judges who stood up are revered and worshipped. See Justice Khanna and Justice Krishna. Justice Khanna and Justice Krishna Iyer కేసు, కృష్ణ అయ్యర్ వంటి న్యాయమూర్తులు మాత్రం దీనికి విభిన్నంగా డెమోక్రసీని పరిరక్షించే పనిలో ఉండడం వల్ల ఇప్పటికీ అటువంటి న్యాయమూర్తుల పేర్లు పదే పదే ప్రజలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఆయన చెప్తున్నారంటే న్యాయమూర్తుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని నీతికి నియమాలకు కట్టుబడే న్యాయమూర్తులు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుని రిటైర్మెంట్ తర్వాత కూడా పదవులు పొందేలాగా లేదా జాబ్లో ఉండగానే ప్రమోషన్లు పొందేలా వ్యవహరించే అంటే దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు పొందేలా వ్యవహరించే న్యాయమూర్తులు కూడా ఉన్నారు. సో సుప్రీంకోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోవడం వల్లే డెమోక్రసీ ఖూనీ అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ మల్టిపుల్ వేస్లో రాజీ పడిపోతుంది, కాంప్రమైజ్ అవుతుంది. ఫలితంగా ఎలక్షన్ వ్యవస్థలో ముఖ్యంగా ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఎన్నిక వ్యవస్థలో అత్యంత కీలకంగా భావించే ఓటు అనే ఆయుధం రోజు రోజుకు దానికి విలువ లేకుండా పోతుంది, నిర్వీర్యం అయిపోతుంది అనేది ప్రశాంత్ భూషణ్ వంటి న్యాయవాదులు చేస్తున్నటువంటి ట్వీట్ల ద్వారా అర్థమవుతుంది. సో ఓవరాల్గా దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థపై రోజు రోజుకు ఒక యాంగర్, ఒక డిజిన్ఫెక్షన్, ఒక
వ్యతిరేకత, ఒక ఇంకంబెన్సీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.